జగనన్న పాదయాత్ర 2.0 ప్రారంభమవుతుంది. దాని ద్వారా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయి జగనన్న పాలన 2.0ని మనం రానున్న రోజుల్లో చూసి తీరుతాం. ఈ రోజు సంవత్సర కాలం గడిచింది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుస్తున్నారా? వెళ్తే ప్రజలు చీకొడతారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మన అందరము చూసాం. ప్రతి దానిలో కూడా మహిళలకే అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మనం జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఈ రోజు తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, ఎక్కడ చూసినా బెల్ట్ షాట్స్, దానివల్ల మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉండే పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్ప మహిళల రక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి. ఈరోజు మహిళలు స్కూల్కి వెళ్ళాలన్నా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాలేజీలకు వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు, ప్రతి దగ్గర కూడా ఈవెన్ వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంట్లో రక్షణ లేదు, బయట కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు ఇస్తామని చెప్పారు, కానీ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఇచ్చారా చెప్పండి? అలాగే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా మహాశక్తి పథకం ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా అమ్మఒడి ఇవ్వలేదు, అలాగే ఒక్క మహిళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఒక్క మహిళకి ఇంటి స్థలం ఇవ్వలేదు. అంత దారుణంగా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లు అమలవుతున్నాయి. ఏంటో చెప్పాలా? ఏం సూపర్ 6లు అమలవుతున్నాయో? బెల్ షాప్స్, అలాగే పెర్మిట్ రూమ్లు, పేకాట క్లబ్లు, గంజాయి, డ్రగ్స్, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు. ఈ సూపర్ 6లు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో అమలవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా సూపర్ 6లు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు హామీ ఇచ్చిన సూపర్ 6లు సూపర్ స్కామ్లు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తీసుకుంటే ఇసుకలో కుంభకోణం, మద్యంలో కుంభకోణం, అలాగే తీసుకుంటే మట్టిలో కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం, అమరావతిలో ఆ కాంట్రాక్టుల్లో కుంభకోణం, అలాగే విద్యుత్ కొనుగోలులో కుంభకోణం, అలాగే వరుస భూముల్లో కూడా కుంభకోణం. ఎక్కడ చూసినా స్కామ్లు ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు